మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని సనత్నగర్లోని బుద్ధానగర్లో ఎస్ఆర్ నగర్ డివిజన్ ప్రెసిడెంట్ దేవుళ్లల్లి రవికిరణ్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సనత్నగర్ ఇన్ఛార్జ్ కోట నీలిమ విచ్చేసి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోట నీలిమ మాట్లాడుతూ దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన సేవలను ఆయన కొనియాడారు. దేశంలో ముందుగా సంస్కరణల రంగంలో ఐటీ సెక్టార్లో విప్లవాత్మక మార్పులు చేపట్టింది రాజీవ్ గాంధీ అని అన్నారు. నాడు ఆయన చేపట్టిన సంస్కరణల కారణంగానే దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోయింది. పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగానే కాంగ్రెస్ పాలన కొనసాగేదన్నారు. రాబో పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం కార్యకర్తలు గట్టిగా కృషి చేయాలని రవికిరణ్ అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. राजीव गांधी राजीव गांधी राजीव गांधी जब तक सूरज चांद रहेगा राजीव जी का नाम रहेगा। जब तक सूरज चांद रहेगा राजीव गांधी नाम रहेगा। जब तक सूरज चांद रहेगा राजीव गांधी नाम रहेगा। राइट मैडम ओके रवाना దగ్గర శ్రీకాంత్ శ్రీకాంత్ అన్న సనత్నగర్ నియోజకవర్గంలో శ్రీ రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని చాలా శ్రద్ధతో మా కాడర్స్, మా లీడర్స్ ఇవాళ ఆయన జ్ఞాపకానికి శ్రద్ధాంజలి ఇచ్చారు. నివాళులు అర్పిస్తూ ఎన్నో చోట్ల ఇలాంటి విగ్రహం ఎక్కడైతే మీరు చూస్తున్నారో బుద్ధానగర్లో, ఎస్ఆర్ నగర్ ఏరియాలో ఇలాంటి విగ్రహాలకి పూలమాలలు, పూలు వేసి నివాళులు అర్పించడమే కాకుండా ఇక్కడ బుద్ధానగర్లో ఒక అన్నదానం కూడా పెట్టడం, ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంట్లో ఎన్నో పదార్థాలు ఇక్కడ ఉన్న కమ్యూనిటీ అంతా కలిసి కాంట్రిబ్యూట్ చేశారు. అది బిర్యానీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అందరూ కలిసి చేసిన అన్నదానం ఇది. రాజీవ్ గాంధీ లాంటి మహాత్ముని జ్ఞాపకంలో చేసిన ఈ ఈవెంట్ కోసం నేను అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రత్యేకంగా ఇది నియామకమైన అపాయింట్మెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన డివిజన్ ప్రెసిడెంట్ రవికిరణ్కి, అలాగే డివిజన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్కి, ఇంకెవరైనా ఉన్నారా అంతే కదా, వీళ్ళందరికీ ధన్యవాదములు. కేటరింగ్ అవన్నీ చాలా దగ్గరుండి చాలా బాగా చేసిన రాజేష్ గారికి, వినోద్ గారికి అందరికీ ధన్యవాదములు. జై కాంగ్రెస్.